బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ అలాగే బర్రెలక్క పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తున్న నేపథ్యంలో అసలు ఈ వార్తలో వాస్తవం ఉందా లేదా అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. విజ్ఞాన్ గారు హాయ్ అండి. హాయ్ విజ్ఞాన్ గారు, బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ అలాగే బర్రెలక్క వివాహం చేసుకోబోతున్నారంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తూ ఉంది. ఏంటి ఆ వార్తలో వాస్తవం ఉందా? యాక్చువల్గా అంటే దీంట్లో రెండు అర్థాలు వస్తాయి. ఇద్దరు విడివిడిగా పెళ్లి చేసుకోబోతున్నారా లేదా ఇద్దరు ఒకరినొకరు పెళ్లి చేసుకోబోతున్నారా? మీమర్స్కి యాక్చువల్గా ఎప్పుడైనా ముడి సరుకు దొరికితే వాళ్ళు వదలరు. ఏవో రకరకాల మిక్స్ అండ్ మ్యాచెస్ చేసి దాన్ని జనాల మీదకి వదులుతారు. చూసే జనాలు ఏంటంటే వాళ్ళకి అది నచ్చింది అనుకో ఆ కంటెంట్, దాన్ని వైరల్ చేయడం స్టార్ట్ చేస్తారు. అసలు విషయానికి వస్తే బర్రెలక్క అలియాస్ శిరీష అండ్ పల్లవి ప్రశాంత్ వీళ్ళిద్దరికీ అసలు పరిచయం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అవును. అండ్ ఒకే టైంలో వీళ్ళు ఫేమస్ అయ్యారు, ఒప్పుకుంటా. ఆ టైంలో ఏమైందంటే ఈ అబ్బాయి బిగ్ బాస్ హౌస్కి వెళ్ళాడు రైతు బిడ్డ అనే ట్యాగ్తో. వాడు లోపల ఉన్నాడు, వాడికి తెలియదు బయట ఏం జరిగేది. బయట అనుకోకుండా ఎలక్షన్స్ వచ్చాయి. బర్రెలక్క అనే ఒక అమ్మాయి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అనుకోకుండా నామినేషన్ వేసి ఫేమస్ అయింది. ఇటు ఈవిడ ఫేమస్ అవుతా ఉంది, అటు ఆ పిల్లోడు ఫేమస్ అవుతా ఉన్నాడు. కానీ వీళ్ళకు మేమిద్దరం ఫేమస్ అవుతున్నాం అనే విషయం తెలియదు బేసికల్లీ. కాకపోతే ఇక రైతు బిడ్డ, మట్టి బిడ్డ, ఇక ప్రాంతీయ బిడ్డ, ఇట్లాంటి బిడ్డలన్నీ కలిపి వాళ్ళని ఏదో నెత్తిన పెట్టుకున్నారు. అది తర్వాత సంగతి. బర్రెలక్క అలియాస్ శిరీష నామినేషన్ వేసింది ఎమ్మెల్యేగా. అనుకోకుండా మంచి మద్దతు లభించింది. ఎన్ఆర్ఐలు అండ్ సోషల్ మీడియా వాళ్ళందరూ బాగా సపోర్ట్ చేశారు. విరాళాలు కూడా బాగా వచ్చాయి. ఆ విరాళాలతో మంచిగా తిరిగింది. ఆమెకంటూ కొన్ని ఆశయాలు పెట్టుకుంది. ఏంటి, మా ఊరికి ఆ రోడ్డు సరిగ్గా లేదు, యువతకు ఉద్యోగం చెప్పడానికి అసెంబ్లీలో ఉద్యోగాల తరఫున పోరాడే గొంతు విప్పేవాళ్ళు లేరు, అది లేదు ఇది లేదు అని చెప్పేసి ఆవిడ ఒక మేనిఫెస్టో రెడీ చేసుకుని దాని తరఫున పోరాడింది. అందరికీ అది నచ్చి మద్దతు పలికి ఆవిడకు కూడా విరాళాలు ఇచ్చి ఆవిడ్ని తిప్పారు బాగానే. ఎక్కడెక్కడి నుంచో జనాలు వచ్చారు. నాట్ బ్యాడ్. ఒక సాధారణ ఇండిపెండెంట్ చిన్నపిల్ల 6,000 ఓట్లు కొల్లగొట్టిందంటే అసలు ఇది నాట్ ఏ జోక్. అది చెప్పాలంటే సరే ఏదో సాధించింది. నెక్స్ట్ ఆ పిల్లని ఎంపీ చేయాలి, నెక్స్ట్ ఎంపీటీకి పోటీ చేస్తాను కూడా ఆవిడ చెప్పారు. చాలామంది ఆవిడ మీద మన ఇప్పుడు బిజినెస్ వాళ్ళు చాలామంది ఏం చేస్తారంటే లైక్ పెట్టుబడులు పెట్టే వాళ్ళు ఉంటారు కదా, ఇన్వెస్ట్ చేసేవాళ్ళు, ఇన్వెస్టర్స్ ఉంటారు. వాళ్ళకి ఏదైనా పర్లా లాభం వచ్చే పని. అట్లా బిజినెస్లో ఇన్వెస్ట్ చేయడం, బర్రెలక్క మీద ఇన్వెస్ట్ చేస్తే ఒకవేళ ఆమె గెలిస్తే మనకు డబ్బులు వస్తాయి కదా అన్నట్లుగా ఆమె మీద ఇన్వెస్ట్ చేయడానికి కూడా రెడీగా ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇట్లా ఇన్వెస్టర్ని అట్రాక్ట్ చేసింది అంటే ఒక స్టార్టప్ కంపెనీ కూడా అట్రాక్ట్ చేయరు ఇన్వెస్టర్స్ని. అలాంటి ఒక సాధారణ మహిళ ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేసింది అంటే ఎంత పవర్ఫుల్ అర్థం చేసుకోవచ్చు. సో ఈమె ఇన్ఫ్లుయెన్స్ నెక్స్ట్ రాబోయే ఎలక్షన్స్లో ఉంటుంది. పైగా ఈమె మళ్ళీ ఎంపీగా పోటీ చేస్తా నిన్నగాక మొన్న ప్రకటన చేసింది. అప్పుడంటే అడ్డుకోలేకపోయాం. అంటే డబ్బులు ఇస్తా అన్న రాజీ పడలా, ఇంకేదో చేద్దామన్నా రాజీ పడలా. ఆ పిల్ల అసలు లొంగల. ఇప్పుడు కూడా లొంగుద్దన్న ఆశ లేదు. లొంగని వాళ్ళని ముందే అసలు ఆ దరిదాపులకు రానియకుంటే బాగుంటుంది, వాళ్ళ ఇమేజ్ని డ్యామేజ్ చేయాలని చెప్పేసి ఇప్పటి నుంచి ఏం చేస్తున్నారంటే ఆ పిల్ల మీద రకరకాల ట్రోల్స్, మీమ్స్ రెడీ చేస్తున్నారు. ఇప్పుడు ఏం జరిగింది, ఓ పిల్లోడికి ఇచ్చి ఆమెకు పెళ్ళి అని అంటగట్టేశారు. ఆ పిల్లోడు ఎవరు, పల్లవి ప్రశాంత్. అతను కూడా అంటే రీసెంట్లీ బిగ్ బాస్ అయిన తర్వాత జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత వాడి మీద కూడా బయట వాళ్ళకి ఈడేం చేస్తాడులే అన్నట్టు ఒక గేలితనం వచ్చేసింది. సో వీళ్ళిద్దరికి అంటగట్టేసి బర్రెలక్క అలియాస్ శిరీష రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ని పెళ్లి చేసుకుంటుంది. ఈయన పొలాలు చూసుకుంటాడు, ఆవిడకి బర్రెల్ని చూసుకుంటుంది, వీళ్ళ సంసారం సుఖ సంసారం సాగిపోతుంది అని చెప్పేసి ఒక ఆర్టికల్ రెడీ చేసి దాన్ని వైరల్ చేస్తే మీమర్స్ ఉంటారు కదా, వాళ్ళకి కావాల్సింది ముడి సరుకు, ఎక్కడెక్కడ దొరుకుద్దని ఎదురు చూస్తారు, దొరికితే వదిలిపెట్టరు. దాన్ని వాళ్ళు హైప్ చేశారు. ఇప్పుడు అసలు విషయానికి వస్తే ఇందాక నువ్వు అడిగినట్టు వీళ్ళకి డిఫరెంట్గా అటు ఆయన పెళ్ళి ఇటు ఈవిడ పెళ్ళి జరుగుతుందా లేదా అంటగట్టారా అని. పల్లవి ప్రశాంత్కి ఎలాగో పెళ్లి చేస్తాను కానీ వాడే పెద్దోడు. తర్వాత 2 తమ్ముళ్ళు ఉన్నారు. పెళ్లి చేస్తామని వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పారు ఆల్రెడీ. నెక్స్ట్ ఈ సంవత్సరం చూస్తున్నామమ్మా అని. బర్రెలక్క విషయానికి వస్తే ఆ పిల్లకి కూడా మేము ఇంకో పెళ్లి చేద్దాం అని ఎందుకు అన్నారు అంటే మొన్న ఎలక్షన్లో నిలబడ్డప్పుడు
ఆమె దాడి ఇవన్నీ జరిగిన తర్వాత నీకంటే ఒక మగదిక్కు కావాలి, నీ వెనకాల నిలబడే ఒక అబ్బాయి కావాలి, అప్పుడు నువ్వు కొంచెం ఇంకా ధైర్యంగా ముందుకు వెళ్తావమ్మా అని ఆ పిల్లకి కూడా పెళ్లి చేయడానికి వాళ్ళ పేరెంట్స్ కూడా అనుకున్నారు. ఇప్పుడు అక్కడ ఆ పిల్లకి పెళ్లి రెడీ, ఈ పిల్లోడు పెళ్ళికి రెడీ. రైతు బిడ్డ, భూమి బిడ్డ రెండు కలిపి అటాచ్ చేసి ఒక స్టోరీ నరేట్ చేసి క్రియేట్ చేసి సామాజిక మాధ్యమాల్లో వదిలేశారు. అది కాస్త ఇప్పుడు వైరల్ అయ్యి వాళ్ళ దీనికి వచ్చింది. అంత ఇటు పల్లవి ప్రశాంత్ అలాగే శిరీష అలియాస్ బర్రెలక్క వీళ్ళిద్దరూ సోషల్ మీడియా స్టార్స్ కాబట్టి వీళ్ళిద్దరికీ గతంలోనే పరిచయం ఉందని, ఆ పరిచయం కాస్త ఇప్పుడు పెళ్లి దాకా దారి తీస్తుంది అనేది ఒక వార్త రాసుకొచ్చారు కొంతమంది. అలాగే పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ సీజన్ 7లో విన్నర్ కాబట్టి ఆయన ఇప్పుడు బర్రెలెక్కను కూడా బిగ్ బాస్కి పంపించే ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే బిగ్ బాస్ యాజమాన్యంతో పల్లవి ప్రశాంత్ మాట్లాడుతున్నారు అంటూ కూడా ఒక వార్త వచ్చింది. ఏంటి అసలు ఈ వార్తలన్నీ ఏంటి? అసలు విషయానికి వస్తే బర్రెలక్కకి కూడా బిగ్ బాస్ వెళ్ళాలని ఉండే, ఇంతమంది కోరిక ఉండే. ఎలా అయితే పల్లవి ప్రశాంత్ నోట్లో మట్టేసుకొని అన్న నేను మళ్ళీ వచ్చినా అని అదని ఇదని విన్యాసాలు చేశాడో బిగ్ బాస్కి వెళ్తా అని వెళ్ళాడు కదా, వీడికి వీళ్ళిద్దరికి సంబంధం లా మళ్ళీ. కానీ బర్రెలక్కకు కూడా బిగ్ బాస్కి వెళ్ళాలని కోరిక ఉండేది. నెక్స్ట్ ఇద్దరికి పరిచయం లేనప్పటికీ అన్న నేను మళ్ళీ వచ్చిన అని చెప్పి బర్రెలక్క చాలా డైలాగులు కూడా వేసింది. అంటే అతన్ని ఇమిటేట్ చేసింది. ఇద్దరికి ఇప్పటికీ పరిచయం లేదు. కాకపోతే అనుకోకుండా ప్యారలల్గా ఏకకాలంలో అదే టైంలో అదే పర్టికులర్ పీరియడ్లో ఇద్దరు స్టార్స్ అయిపోయారు. సో వీళ్ళిద్దరికి లింకులు కట్టారు. కానీ నిజంగా ఈ రోజు వరకు కూడా బర్రెలక్కకి పల్లవి ప్రశాంత్కి అసలు పరిచయం లేదు, తెలియదు కూడా. అంటే వాళ్ళిద్దరు వివాహం విషయం కూడా చాలా ఫేక్ న్యూస్ అంటారు. తెలుసు ఇద్దరికి ఒకరొకరు. అంటే లైక్ ఓ అబ్బాయి బిగ్ బాస్ వెళ్ళొచ్చాడని ఈమెకు తెలుసు, ఓహో పలానా అమ్మాయి ఇట్లా రాజకీయాలకు వెళ్ళిందని ఈయనకు తెలిసి ఉండొచ్చేమో కూడా తెలియదు. కానీ అసలు ఏ మాత్రం కూడా వీళ్ళకి సంబంధమే లేదు, అసలు గాలి కూడా లేదు, ఆ ఊర్లో దగ్గర లేవు, అండ్ వీళ్ళకంత పరిచయం కూడా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా చెప్పాలంటే బర్రెలక్క అకౌంట్ని పల్లవి ప్రశాంత్ కూడా ఫాలో చేయట్లా. పల్లవి ప్రశాంత్ని బర్రెలక్క ఫాలో అవుతుందో లేదో మనకు తెలియదు, ఎందుకంటే ఆ పిల్ల 2 సార్లు డైలాగులు వేసింది అంతే. పెద్దగా అసలు ఏమీ లేదు వీళ్ళిద్దరి మధ్య. ఇదంతా ఫేక్ న్యూస్.